అతను అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మొదటి నుంచి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు ఆయన. అందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోటీ ఉండడంతో కొత్త వ్యూహం అనుసరించాలనుకున్నారు. కానీ అది కాస్త పెడ్చుకొట్టి అధినేత వద్దకు చేరింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు నలుగురుండగా ఆ నలుగురిలో ఓ సీనియర్ ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశించారట. దానికోసం ఏకంగా ఎన్నికల్లో తనకడ్డనుకున్న ఓ ఇద్దరు సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ఓడగొట్టే ప్రయత్నం చేశారని సమాచారం. అందులో భాగంగా ఒకచోట తాను అనుకున్న ఎమ్మెల్యే ఓడిపోగా ఇంకొకరి విషయంలో మాత్రం విఫలమైందట. అయితే సదరు ఆ ఎమ్మెల్యేను ఓడగొట్టడానికి జరిగిన కుట్రకు సంబంధించిన వీడియో ఆధారాలతో సహా ముఖ్యమంత్రికి విషయం చేరడంతో గులాబీ అధిష్టానం సీరియస్ గా ఉందట. సదరు ఎమ్మెల్యేకు ప్రస్తుతం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సదరు ఎమ్మెల్యే ఈ విషయాన్ని ఓ స్వామి వద్ద ప్రస్తావించారట. రాజీ కుదర్చాలంటూ వేడుకున్నారట. అయితే అందుకు ఆ స్వామీజీ ససేమిరా అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సదరు ఎమ్మెల్యే చేసిన కుట్రపై గెలిచిన ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. ఇలా పార్టీ ముఖ్య నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలా కుట్రకు పాల్పడిన ఆ ఎమ్మెల్యేపై సీరియస్ వేటు కూడా ఉంటుందని పార్టీలో ప్రచారం జరిగింది. కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కాపాడుకొచ్చారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే పార్టీ మరో 4 కాలాల పాటు నడవాలంటే అలాంటి ఎమ్మెల్యే సహకారం కూడా ఎంతో కొంత అవసరం పడుతుంది. కాబట్టి సమయం చూసి చెక్ పెడదామనే ధోరణిలో చిన్న బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. అసలే ఆవలిస్తే పేగులు లెక్కించే క్యాలిక్యులేషన్లు, వ్యూహాలతో రాజకీయంగా చురుగ్గా ఉండే గులాబీ బాస్ మరిప్పుడు ఓపిక పట్టినప్పటికీ రాబోయే రోజుల్లో ఎలాంటి చెక్ పెట్టబోతున్నారన్న ఆసక్తికర చర్చ కూడా కరీంనగర్ జిల్లాలో జరుగుతోంది.